బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు లేదని ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాష సూచించారు. గువ్వల బాలరాజు, రేగ కాంతారావు అరాచకాలు, బ్లాక్ దందాలు రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. దేశంలో ఉన్న స్వామీజీలను తీసుకొచ్చి గుప్త నిధుల కోసం తవ్వడమే వీరి పని అని, అలాంటి వ్యక్తులు బండి సంజయ్ ను విమర్శించడం సిగ్గుచేటన్నారు. బీజేపీ అంటే బీఆర్ఎస్ నేతలకు భయం పట్టుకుందని, అందుకే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. బాలరాజు గారు మాట్లాడుతూ అనేక విషయాలు మా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడింది. అయ్యా గువ్వల బాలరాజు, కాంతారావు గారు, మీరు చేస్తున్నటువంటి అరాచకాలు, మీరు చేస్తున్నటువంటి లంగదండలు, మీరు చేస్తున్నటువంటి బ్లాక్ మెయిల్ సిస్టాలు ఏవైతున్నా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరూ తెలుసు. అరే గువ్వల బాలరాజు, నల్లమల్ల అడవులలో నువ్వు చేస్తున్నటువంటి అరాచకాలు ఏవైతున్నాయో ఆ అచ్చంపేట ప్రజలందరికీ తెలుసు. నల్లమల్ల అడవులు అంటేనే దేవాలయాలకు ప్రసిద్ధిగాంచినటువంటి అడవి ఏదైనా ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో నల్లమల్ల అడవులు. ఈరోజు గుప్త నిధుల కోసం ప్రతి శివాలయాన్ని, ప్రతి అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి పేరు మీద నువ్వు దోచుకున్నటువంటి విషయాలు ఏవైతున్నాయో అచ్చంపేట ప్రజలకు అందరికీ తెలుసు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. నీకు ఎవరో తెలివి ఉన్న ఆవిడ గువ్వల బాలరాజు, నీకు మాట్లాడే నైతిక హక్కును అంటున్నాను. అరే గువ్వల బాలరాజు, మళ్ళా చెప్తా ఉన్నాం, నీ గువ్వ వలిగే రోజు దగ్గరలో పడదు. నీ గువ్వ వలిగే రోజులు దగ్గరలో ఉన్నాయి. నీ గువ్వ వలగొట్టే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. వాళ్ళు వీళ్ళు ఏం మొదలవుతారు, నీ అచ్చంపేట ప్రజలు మొదలవుతారు. ఇది దాదాపు నెల రోజులు పామాయిలో పడుకుని ఆయన అచ్చంపేట కొద్ది పెద్ద ఉద్దారకం చేసిందని చెప్పేసి, సాధించిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ స్వాగతం చెప్పినటువంటి విషయం అందరం చూసినాం. ఏమని స్వాగతం చెప్పింది నీకు? దేనికోసం స్వాగతం చెప్పారు? 100 కోట్ల కమ్ముడు వేరా అని చెప్పి స్వాగతం చెప్పిరా? లేకుంటే గుప్త నిధులు తవ్వకానికి ప్రయత్నం చేసినందుకు స్వాగతం చెప్పిరా? లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఒక అమ్మ 180 కిలోమీటర్ల ప్రసవం కోసం పోయి చనిపోవడానికి నీకు స్వాగతం చెప్పిరా? అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి హాస్టల్స్ ఉంటా భవనాలు లేకుండా